చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్ఎఫ్ఐఏ తీసాం అనుకోండి. ఎన్ఎఫ్ఐఏ తీస్తే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి వస్తుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి వస్తుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది. దేన్ని తీసివేస్తే మనకి ఎన్ఎఫ్ఐఏని తీసేసాం అనుకోండి, మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది వస్తుంది. మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోను. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ కి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ కి తేడా అనేది నికర విదేశీకారక ఆదాయం. ఇప్పుడు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ లో నుంచి ఎన్ఎఫ్ఐ తీస్తే మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది వచ్చింది. ఇప్పుడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి మనకి జిఎన్పి మార్కెట్ ప్రైస్ కావాలనుకోండి, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ కి ఎన్ఎఫ్ఐ కలిపేస్తే ఇది మనకి